అంటే ఈ జ్ఞాన స్థితిలో నువ్వెలా ఉన్నావు? చక్కగా నీ చుట్టూ అనేకమైన అవగాహనలు ఆత్మస్థితిలో ఇంతకుముందు ఉన్న ప్రకాశము, నీ చుట్టూ ఉన్న అనేక గుణాల అరిషడ్ వర్గాలలో ఉన్న నీ అనేక జన్మల యొక్క ప్రకాశము గూడా ఒక అనుభవ జ్ఞానిగా నీవై ఉన్నావు. ఇప్పుడు నీ యొక్క స్థితి ఎలా ఉంది? స్థిత ప్రజ్ఞత్వంగా. అంటే నీలో ఎలా ఉంది? స్థితమై ఉంది. ఏం స్థితమై ఉంది? అనేక విషయాల యొక్క జ్ఞానము స్థితమై ఉంది. అందువలన నీవెలా ఉన్నావు? నీ హృదయము అనేది నిశ్చలంగా, నిర్మలంగా, ఆనంద స్థితిలో ప్రతి దానికి గూడా స్పందనలు అనేవి లేకుండా ఏదైతే అవసరమవుతుందో దానిని ప్రతిస్పందిస్తూ, దాని వరకే తన పని చేసుకుంటూ నిశ్చలంగా ఉంటుందనమాట. ఇది జ్ఞాన స్థితి. ఇప్పుడు మనము స్వస్వరూప స్థితి అనేది తెలుసుకుందాం. స్వస్వరూపము అంటే అంటే నేను. స్వరూపము అంటే ఆ నేను అని తెలిసిన స్వరూపం. నన్ను నేను అవగాహన చేసుకున్న స్వరూపము. ఈ అంటే ఇంకొక అర్థం నేను అంటే ఏమయ్యాను? ఆత్మస్వరూపాన్ని. నేను అనేది ఎలా ఉన్నాను? నేను ఏం తెలుసుకున్నాను? నన్ను నేను తెలుసుకున్నాను. నన్ను అనేది నేనెలా ఉన్నాను? నేనొక ఆత్మస్వరూపంగా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు స్వస్వరూప స్థితి అంటే ఆత్మస్వరూపాన్ని అవగాహన చేసుకున్న ఏం చేశాను? అనేక జన్మలలో ఉన్న అనేక స్వరూపాల సమాహారంగా ఏకత్వంగా ఉన్నాను. వాటన్నిటి యొక్క ప్రజ్ఞత్వమే నేను. ఆటన్నిటి యొక్క జ్ఞాన అవగాహనతో కలిసి ఉన్నాను అనేది అర్థమైపోయింది కదా! జ్ఞాన స్థితిలో. అంటే ఇప్పుడేమైంది? నీ అవగాహన అనేది ఆత్మస్థితి ఏమైంది? అనేక స్వరూపాల సమాహారము నేను, నువ్వు అనేక నీ చుట్టూ ఉన్న అనేక స్వరూపాల యొక్క అవగాహన నీవై ఉన్నావు. అంటే అనేక స్వరూపాల సమాహారంగా నీవై ఉన్నావు. కానీ ఆత్మ ఎలా ఉంది? అనేక సర్వవ్యాపకములో మనము కొన్ని స్వరూపాలే లయమై ఉన్నాం. కానీ ఆత్మ స్వరూపము అనేది సమస్తమైన అనేక బ్రహ్మము మనము స్వరూపాలని ఆహ్, బ్రహ్మ స్థితిలో ఒక రూప భావన చేసినప్పుడు బ్రహ్మము అంటాం. అంటే అనేక స్వరూపాల సమాహారంగా సర్వవ్యాపకంగా ఉంది ఆత్మ. మనం ఎలా ఉన్నాము? మనకి తెలిసిన కొంతవరకు అని కొన్ని స్వరూపాలను కలుపుకుంటూ మన ప్రయాణము అనేది బిగింజేసాం. ఇప్పుడు ఈ స్వస్వరూపములో ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉన్నాం? ఒక స్వరూప స్థితిలో ఉన్నాం. మనోస్థితిలో నేను వేరు, నేను వేరు అనుకున్న నీవు ఏం చేసావు? బుద్ధి స్థితికొచ్చేసరికి నీ చుట్టూ ఉన్న అనేక విషయాల మీద దృష్టి పెట్టి నిన్ను నువ్వు తెలుసుకోవటం, నీలో ఒక వివేకాన్ని ఏర్పరచుకోవటం, నీకంటూ ఆ వివేకముతో నీకంటూ ఒక స్పెషలైజేషన్ నేను ఇది అన్న ఒక ప్రకాశ స్థితికి ఎదగటం. ఆ ప్రకాశ స్థితే నీ జ్ఞాన స్థితిగా అనేక అవగాహనలు పెంచుకుంటూ నీ చుట్టూ ఉన్న అనేక విషయాలలో నీ ప్రజ్ఞత్వాన్ని పెంచుకొని ఆ బహుముఖ ప్రజ్ఞత్వంగా నీవు వజ్రముఖత్వ స్థితిలో స్పందన రాహిత్యంగా అంటే ఏది పడితే అది ఎన్నో స్పందనలు ఉన్నా గాని నీకు ఏదైతే అవసరమో ఆ ఏకత్వ స్థితిలో అంటే నీ హృదయ స్థితి కనెక్టివిటీగా నీ స్ఫురణని తీసుకుంటూ ఆత్మ స్థితిలో వచ్చే స్ఫురణ ద్వారా నీ పని నువ్వు చేసుకునే స్థితికి జ్ఞాన స్థితిలో ఎదిగిన నీవు ఇప్పుడు ఈ జ్ఞాన స్థితిలో అనేక స్వరూపాల మీద దృష్టి పెట్టావు. అనేక స్వరూపాల మీద దృష్టి పెట్టిన నీవు అనేక స్వరూపాల యొక్క అవగాహన పెంచుకుంటున్నావు. అంటే వాటితో లయమయ్యావు. వాటితో లయమైనప్పుడు నీ స్థితి ఏమైంది? స్వస్వరూప స్థితి అయిపోయింది. స్వస్వరూపం అంటే ఆత్మస్థితి ఏదైతే అనంతమైన అనేక స్వరూపాల సమాహారంగా సర్వవ్యాపకములో అఖండంగా అంటే ఎలాంటి ఖండితము లేకుండా సూది మొన బెట్టి గుచ్చటానికి కూడా లేని అఖండమైన స్వరూపంగా ప్రకాశంగా ప్రకాశము అంటే సమస్తము కూడా జ్ఞానమయమైన స్థితిలో అది వ్యాపించి ఉంది.
ఇప్పుడు మనం ఎలా ఉన్నాము? ఆ ఆత్మ ప్రకాశము అలా ఉంది. మనం ఎలా ఉన్నాము? మన చుట్టూ మన అవగాహనలు పెంచుకుంటూ, మనము అనేక స్వరూపాలతో లయమవుతూ, అనేక స్వరూపాల మీద దృష్టి పెట్టిన మనము, వాటి యొక్క జ్ఞాన స్థితిని అవగాహన చేసుకుంటూ, ఇక్కడ మనము దేహముతో చెప్పుకున్నప్పుడు కొంచెం లోపలి అర్థం గావాలి అంటే, మనము ఒక సత్సంగానికెళ్ళాం. ఒక 100 మంది ఉన్న సత్సంగానికెళ్ళాం. మొదట్లో చక్కగా మన చీరలు, మన స్టైలు, మన దీనికి దగ్గరగా ఉన్నాళ్ళకి, మన స్టైల్‌కి దగ్గరగా ఉన్నాళ్ళ దగ్గరికెళ్ళాం. వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ మొదలుపెట్టాం. 4 రోజుల తర్వాత అక్కడ నుంచి చిన్నగా మన మనసుకి కొంచెంగా దగ్గరైన వాళ్ళ గురించి మనము చిన్నగా ఇక్కడ నుంచి పక్కకి జరుగుతూ ఇంకొకళ్ళ వైపు అట్రాక్ట్ అవుతూ, ఇది వీళ్ళ ఆలోచన బాగుంది అంటూ అక్కడ నుంచి మరలా ఇంకొక చోటకి చివరికి ఒక నెల రోజులయిపోయేసరికి మన బుద్ధికి, మన మనసుకి, మన రకరకాలైన మనము ఏ స్టేజ్‌లో ఎంత జ్ఞానముతో ఉన్నామో, ఆ జ్ఞాన స్థితికి దగ్గరగా ఉన్న, ఆ జ్ఞాన స్థితిలో స్పందించే వాళ్ళలో, ఆ హృదయ స్థితి ఉన్న వాళ్ళ దగ్గరికి మనము ఫ్రెండ్‌షిప్ ఏర్పరచుకుంటాం. అంటే మొదట ఎక్కడ ఏర్పరచుకున్నాము? అక్కడ నుంచి నెల రోజులు జరిగేసరికి మనకి ఏ విషయాలలో ఆనందం ఉంటుందో, ఏ విషయాలంటే గుడ్డలు, సొమ్ములు, డబ్బులు అనుకున్న ఆనందం పోయింది. ఇంకా కొంచెంగా ఇంకేదో ఫ్రెండ్‌షిప్‌లో వీళ్ళేదో జోష్‌గా ఉన్నారు అన్న ఆనందం పోయింది. ఇంకేదో ఇంకొకటి పోయింది. ఇంకొకటి పోయి చివరికి మన మనసులో ఎక్కడైతే తృప్తిగా ఉందో, అక్కడ వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయటానికి మనము అక్కడికి వాళ్ళతో చివరికి అక్కడ కొనసాగుతూ ఉంటాను. అంటే అక్కడేం కలిసింది మీకు? హృదయ స్థితి కలిసింది. అలాగే మనము ఈ జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు మనలో మనలాగా ఎదిగిన అనేక హృదయాలు అనేవి మనము ఎప్పుడైతే స్వస్వరూపాత్మకమైన అవగాహనతో ఈ జ్ఞానంలో ప్రయాణిస్తామో అప్పుడు మన జ్ఞాన అవగాహనలకి దగ్గరగా ఉన్న ఎన్నో స్వరూపాలు మనతో లయమవుతాయి. ఎన్నో స్వరూపాలు మనతో లయమవుతాయి. అంటే ఎన్నో స్వరూపాల యొక్క మనము ఎప్పుడైతే స్వరూపాల అవగాహన చేసుకుంటూ మన దృష్టి అనేది మన చుట్టూ ఉన్న విషయాల అవగాహనతో అనేక విషయాలలో వివేకాన్ని పెంచుకొని ప్రయాణం చేస్తూ ఒక స్టాండర్డ్‌లో ఉన్న స్వరూపంగా ఉన్న మనము మన స్టాండర్డ్‌లో ఉన్న స్వరూపాలు ఇక్కడ ఇందాక ఏం చెప్పాను? మామూలుగా దేహస్థితిలో అయినా మన స్టాండర్డ్‌లో ఉన్న వాళ్ళ దగ్గరికి ప్రయాణం చేశాం. ముందు అనుకున్న వాటి దగ్గర నుంచి పోయి, మన హృదయ స్థితికి ఆనందంగా ఉన్న దగ్గరికి ప్రయాణం చేసినట్లే, అలాగే స్వస్వరూపాత్మకంగా ఆత్మస్థితిలో గూడా మన లోపల ప్రకాశ స్థితి ఎంతైతే ఎదిగి ఉంటుందో మనకే తెలీదది. కానీ అనేక స్వరూపాలతో లోపల అది ఆహ్ అవగాహనని పెంచుకుంటూ తన స్వస్వరూప తత్వాన్ని పెంచుకుంటూ, తన ప్రకాశాన్ని పెంచుకుంటూ ఉంటుంది. తన వ్యాపకత్వాన్ని అంటే ఇప్పుడు మనమున్నాము. మనందరము గూడా ఈ జ్ఞానం మీద దృష్టి పెట్టినప్పుడు, ఈ జ్ఞాన హృదయాలుగా మనం యాక్టివ్ అవుతాం. ఇలాంటి జ్ఞాన హృదయాలు విశ్వంలో ఎన్ని ఉన్నాయో, ఎంతమంది గురువులు ఇలాంటి హృదయాలుగా వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వంగా ఇది ఇంపార్టెంట్. ఆ స్థితిలో ఎవరైతే దృష్టి పెట్టి ఉంటారో, మన గురువులు, మన గురు పరంపరలు విశ్వం మీద అనేక గురు పరంపరలో మనం దృష్టి పెట్టి ఉన్నాం. ఆ గురు పరంపరల యొక్క మన స్పందన పెట్టినప్పుడు ప్రతిస్పందన అనేది వాళ్ళందరూ కూడా మన మీద దృష్టి పెట్టినప్పుడు, మనము చిన్న చిన్నగా ఒక్కసారే వాళ్ళతోటి గలం. చిన్న చిన్నగా మన స్థితిగతులు నేను జెప్పాను గదా! గురుచరణం చెయ్యండి. షట్చక్ర విన్యాసం చేయండి. వీటి ద్వారా మనము ఒక్కొక్క రవ, ఒక్కొక్క రవ, ఒక్కొక్క రవ స్థితిగతుల్ని పెంచుకుంటూ, మనము అనేక గురు పరంపరలతో లయమవుతూ, మన వ్యాపకత్వాన్ని పెంచుకుంటూ, అనేక స్వరూపాల సమాహారమైన స్థితికి మనము చేరుకుంటాం. అదే మన స్వస్వ రూపము. ఇలా స్వస్వరూపము అంటే ఎట్లా ఉంటుంది?
సమిష్టి మనసై ఉంటుంది. అంటే నీ మనసు ఏదై ఉంటుందో, నీవు ఎన్నిటితో లయమై ఉన్నావో, గురువులవ్వచ్చు, దేవతలవ్వచ్చు, నీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇలాంటి సబ్జెక్ట్‌లో ఉన్నవాళ్ళవ్వచ్చు, నీకు తెలిసిన వాళ్ళవ్వచ్చు, తెలియని వాళ్ళవ్వచ్చు, నీ అవగాహనలతో లయమైన ఎన్నో స్వరూపాలవ్వచ్చు. వీటన్నిటి యొక్క ఆలోచన, వీటన్నిటి యొక్క సమిష్టి మనసు, సమిష్టి స్పందన, సమిష్టి ప్రతిస్పందన కలిగి అవి తన యొక్క ప్రభావాన్ని మీరనుకుంటూ ఉన్నారు. ఇదివరకిటిలాగా ఉన్న మీరు కాదు. ఇప్పుడు మీరేమయ్యారు? అనేక స్వరూపాల సమాహారంగా అయిపోయారు. అనేక ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉన్నారు? ఒంటరిగా ఉన్నారు. మీ ప్రభావం ఏమీ పనిచేయదు. ఇప్పుడు ఇలా సమిష్టి ఆలోచన అంటే మీ ప్రభావం బలమైపోయింది. చాలా బలమైన స్వభావం అయిపోయింది. చాలా మీ ప్రభావము, మీ ఆలోచన ప్రభావము అనేది మీ చుట్టూ అన్నిటి మీద పడుతుంది. మీరు ఇంతకు ముందు చేసిన అజ్ఞానపు ఆలోచనల మీద, మీ చుట్టూ అల్లుకున్న అనేక భావనల మీద, మీ చుట్టూ ఉన్న అనేకమైన అజ్ఞానపు పొరల మీద గూడా మీ ప్రభావం ఉండి, ఈ జ్ఞానవంతమైన ప్రభావం ద్వారా ఆ అజ్ఞానపు పొరలన్నీ గూడా లయమైపోయి మీ ఏమంటాం జ్ఞానాబ్ది కర్మ దగ్ధానాం అన్నట్లుగా మీ ప్రకాశము పెరిగే కొద్దీ ఇక్కడ ఈ మార్పులన్నీ కూడా ఇదంతా కూడా లోపలిదే అనేది అందుకే చెప్తున్నాను. బయట ఏది కూడా కాదు. కాబట్టి ఆ లోపలిది పెరిగే కొద్దీ మీ అవగాహనలు పెరిగి మీ స్వస్వరూపకత పెరిగే కొద్దీ అంటే ఏమవుతుంది? మీ ఏకత్వ స్థితి అనేక స్వరూపాల సమాహారంగా మీరు ఏకత్వంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే ఏదైతే వన్నెస్ అంటారో, ఏదైతే అద్వైతం అంటే సమస్తము ఒకటిగానే ఉంది. కానీ మనం ఎలా ఉన్నాము? కొంచెం కొంచెం పెంచుకుంటూ మనము ఆ అద్వైత స్థితిలో మనము గూడా కొంత కొంత మన వ్యాపకత్వాన్ని పెంచుకుంటూ అవ్యాపకత్వం అంటే ఏంటి? అనేక స్వరూపాల యొక్క జ్ఞానమే మనమవుతున్నాం. ఎప్పుడైతే స్పందిస్తూ ఉంటామో ప్రతిస్పందనాత్మకంగా అది మన నుంచి నేనిప్పుడు ఎలా చెప్తున్నాను? నా మనసు అనేది మహాకారణంలో స్వస్వరూపాత్మకంగా అనేక స్వరూపాల సమాహారంగా నా హృదయము లయమై ఉంది. లయమయ్యటం వల్ల వాళ్ళందరి యొక్క జ్ఞానము ఏమైంది? నా జ్ఞానమైంది. నేనిప్పుడు మీకెలా చెప్తున్నాను అంటే, నాకొచ్చిన జ్ఞానమే కాదు, వాళ్ళందరి యొక్క జ్ఞానాన్ని గూడా ధారగా మీకు అది స్ఫురణాత్మకంగా అందిస్తూ ఉన్నాను. అందుకే విశ్వ హృదయ స్థితిలో ఉన్నప్పుడు, విశ్వ హృదయములో ఉన్న అనేక స్వరూపాల పరిపూర్ణ స్థితిగతుల్ని మన యొక్క స్పందనగా ప్ర ఎదుటి యొక్క హృదయాలకి అందించగలిగిన స్థితిని మనము కలిగి ఉంటామనమాట. అంటే అలాంటి ఆత్మ పయనాన్ని మనం చేసినప్పుడు మన మన యొక్క స్థితిగతులు అనేది అంత ధారగా మనము ఆ జ్ఞానాన్ని మహాకారణంలో ఉన్న జ్ఞానమే మనమై ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడ ఎంత సమిష్టి అంటే గురువులందరి యొక్క ఆలోచన ఒక్కొక్కసారి నేను మీ ఆత్మనామాలు రాస్తూ ఉంటాను. ఏదన్నా ఆలోచిస్తూ రాస్తూ ఉంటే నాకేమీ రావటం లేదేంటి స్వామి కపిలానంద ఏమీ రావట్లేదు అంటే, నాకు గూడా ఏమీ రావట్లేదు మంజుల అంటే ఆది శంకరాచార్యుల వారిని అడిగినప్పుడు, నాకు కూడా ఏమీ రావట్లేదు. నేను గూడా ఆలోచిస్తున్నాను. అంటే నాకు ముందు అర్థం ఇలా అర్థం కానప్పుడు నేను ఆలోచిస్తూ వాళ్ళ మీద దృష్టి పెట్టినప్పుడు మాకు కూడా అర్థం కాలేదు. మేము కూడా ఆలోచిస్తున్నాం. నేను రాయగానే మేమే కదా రాసింది అంటారు. అది రాసి అది కంప్లీట్ చేయగానే ఇది కంప్లీట్ అయింది నాకొచ్చిందంటే, నీకు రావటం కాదు మేమే ఇచ్చాము. మేమే కదా రాయించింది అనేవాడు. ఓహ్! అప్పుడు కొంత కొంత మొదట్లో ఏంటి నేనేమి రాసినా మేమే ఇచ్చామంటారు. మేమే గదా అది అందించాము అంటారు. ఇంతకు ముందేమో మేము ఆలోచిస్తున్నామన్నారు. అప్పుడు కొంత ఒకసారి 2 సార్లు అయిపోయిన తర్వాత అర్థమైంది. ఏంటి అంటే వాళ్ళు వేరు, మనము వేరు గాదు. మన ఆలోచనే వాళ్ళ ఆలోచన. వా వాళ్ళ స్ఫురణే మన స్ఫురణ. ఇది వేరుగా లేదు. విశ్వము అనేది మనకంటే వేరుగా లేదు అనే స్థితికి మనము అవగాహన చెంది
దానితో సమాగమమైన దాన్ని స్పందింపజేయగలిగిన స్థితిలో మనం ఎదిగామన్నమాట. అంటే ఇంతకుముందు ఏమున్నాం మనం వేరు. ఇప్పుడేమయ్యాము? ఏదైతే మన ఆలోచన అయిందో విశ్వం యొక్క ఆలోచన గూడా అదే అవుతుంది. ఏదైతే వాటి యొక్క ఆలోచన అయిందో మన ఆలోచన గూడా అదే అవుతుంది అనేది అర్థమైన తర్వాత చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది స్వస్వరూప అవగాహన. అనేక స్వరూపాల సమాహారతని మనం పెంచుకుంటూ, మన స్వస్వరూపాన్ని పెంచుకుంటూ, మహాకారణములో మన ప్రయాణము అనేది మన వ్యాపకత్వాన్ని, మన జ్ఞానాన్ని, అనేక స్వరూపాల సమాహారాన్ని పెంచుకుంటూ మనము సర్వవ్యాపకములోకి, అనంతములోకి మనము మనం ఇంకా పెంచుకుంటూ ప్రయాణం చేసేదే స్వస్వరూపాత్మకతని పెంచుకుంటూ ప్రయాణం చేసేదే మనము పరబ్రహ్మ స్థితి, ఆత్మస్థితి. మనం చేసుకున్నాం. స్వస్వరూపాత్మకంగా ఎలా ఉన్నామో, మన అవగాహనలు అనేది ఆత్మస్థితి ఎలా ఉన్నది అనేది మనం తెలుసుకున్నాం. తర్వాత మనము అనేది కూడా ఆత్మస్థితిలో ఉన్నామని తెలుసుకోవటమే మన యొక్క ఆత్మ అవగాహన. ఇప్పుడు మనము ఇలాంటి ఆత్మ అవగాహనగా ఉన్న మనం ఏం చేస్తున్నాం? మనలాగా ఉన్న అనేక స్వరూపాలు అంటే పరంగా మనకి పరంగా ఉన్న అనేక స్వరూపాల సమాహారంని అవగాహన చేసుకోవటమే ఏమనుకుంటున్నాం? బ్రహ్మ జ్ఞానము. ఇంతకు ముందుది ఆత్మ జ్ఞానము. ఇప్పుడు మనకి పరంగా ఉన్న పరబ్రహ్మ తత్వాన్ని పరబ్రహ్మ అంటే మనకి పరంగా ఉన్న అనేక స్వరూపాలని యొక్క తత్వాన్ని అవగాహన చేసుకొని ఆ జ్ఞానాన్ని తత్వము అంటే జ్ఞానము ఏదైతే అది ఉందో తానే నేను అయి ఉండేదే తత్వము అనే అని అవుతుంది కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం అవగాహన చేసుకునేది పరబ్రహ్మ తత్వాన్ని అంటే బ్రహ్మ జ్ఞానాన్ని కూడా మనము తెలుసుకున్న స్థితిలో మన ప్రయాణము అనేది మన వ్యాపకత్వము సర్వవ్యాపకత్వంలోకి ప్రయాణం చేస్తూ మన ప్రకాశ స్థితిని పెంచుకుంటూ ఉంటాం. మనము ఈ మహావాక్యాలు 4 కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఏమంటారు? అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మస్మి. అహం అంటే నేను, బ్రహ్మస్మి అంటే ఎలా ఉన్నాను? ఏవైతే బ్రహ్మలు అంటే నేనేం చెప్పాను? మనకి పరంగా ఉన్న స్వరూపాలన్నీ ఎలా ఉన్నాయో, నేను కూడా అలాగే ఉన్నాను. అంటే ఈ ఆత్మ స్వరూపంగా ఉన్న నేను, అహం అంటే ఎలా ఉన్నాను? నా చుట్టూ ఉన్నయన్నీ ఏమైతే ఎలా ఉన్నాయో, నా చుట్టూ నాకు పరంగా ఉన్నయన్నీ కూడా ఎలా అయితే ఉన్నాయో, నేను కూడా అలాగే ఉన్నాను. అవన్నీ ఎలా ఉన్నాయో, నేను కూడా అలాగే ఉన్నాను. నేను ఎలాగున్నానో, అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. 2 రకాలుగా చెప్పుకోవచ్చు. అంటే అహం అంటే, ఈ అహం బ్రహ్మస్మి చెప్పాలి అనంటే, ఈ స్థాయి అవగాహన మీరు తెలుసుకుంటే తప్ప ఆ ఏకత్వ స్థితి అంటే ఆ స్వస్వరూపాత్మకంగా అహం అంటే నేను అనేది ఎలా ఉన్నావు నీకు పరంగా ఉన్న అనేక స్వరూపాల యొక్క అవగాహనతో నీవు లయమైన ఏకత్వ స్థితిలో అవన్నీ ఎలా ఉన్నాయో నీవు కూడా అలాగే ఉన్నావు. నీవెలా ఉన్నావో అవన్నీ కూడా అలాగే ఉన్నాయి అని చెప్పటమే అహం బ్రహ్మస్మి. ఇంకోటేంటి? తత్ తత్వమసి. అసి అంటే నేను అదే అయ్యున్నాను నేను. అంటే తత్వము అంటే తత్ ప్లస్ త్వం. ఏదైతే ఉందో సమస్తములో ఏదైతే ఉందో త్వం అదే నేను. అదే నేను అయ్యున్నాను. అసి అంటే అయి ఉన్నాను. అంటే నేను అనేది సమస్తము ఏదైతే ఉందో అదే నేనయ్యున్నాను. అంటే ఏదైతే అది తత్వం అంటే జ్ఞానమై ఉంటే ఆ జ్ఞానమే నేనై ఉన్నాను. అది ప్రకాశము నేనై ఉంటే ఆ ప్రకాశమే నేనై ఉన్నాను. అది ఏదై ఉందో నేను కూడా అదే అయ్యున్నాను అని తత్వం అది. ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న అనేక స్వరూపాల యొక్క జ్ఞాన అవగాహనే మనం చెప్పుకున్నాం. మనము ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మన హృదయ స్థితిలో నచ్చిన
అనేక దేహ స్థితిలో అనేక మందిని చూసిన మనకి నచ్చిన హృదయ స్థితిలో నచ్చిన దగ్గరికి ఎలా చేరుకుంటామో, మన స్థాయి స్వరూపాల యొక్క అవగాహనతో మనము అనేక గురువులతో లయమైన స్థితిగతులలోకి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, వాటి యొక్క అవగాహనలు అంటే వాటి యొక్క అనుభవ జ్ఞానాల ద్వారా అవి గరించిన జ్ఞానమే మనమై ఉన్నాము. అది మనకంటే వేరుగా లేదు. అంటే ఆ ప్రణవము అంటే ప్రణవములో అనేక స్వరూపాల సమాహారాన్ని యొక్క హృదయాలని ప్రణవము అంటాం. ఆ ప్రజ్ఞానము ప్రణవములో ఉన్న జ్ఞానాన్ని ప్రజ్ఞానము. ప్రజ్ఞానం బ్రహ్మ. ఏదైతే సమస్తములో జ్ఞానమయ్యుందో అదే నేనై ఉన్నాను. నేనెలా ఉన్నాను? సమస్తములో అనేక నాకు పరంగా ఉన్న బ్రహ్మల యొక్క జ్ఞానము ఏదయ్యుందో, ఆ బ్రహ్మము కూడా ఆ అవగాహన స్థితి కూడా నేనై ఉన్నప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ. ఏదైతే ప్రజ్ఞానము సమస్తములో ఉన్న జ్ఞానమయిందో అదే బ్రహ్మము అని కూడా చెప్పొచ్చు. ఇంకా ఏముంది? మమ